రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్లి వెల్ఫేర్ పాఠశాలలన్నింటిలో మరి భోజనం మిడ్ డే మీల్స్ ఏదైతే పెడతారో దాని ధరలు పెంచుతున్నట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము స్వాగతిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గురుకుల బాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తా ఉన్నాం. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి ఈ మొత్తం గురుకులాల్లో మార్పుల్లో కస్తూర్బా పాఠశాలలు లేకపోవడం బాధాకరం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఈ కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరితో పాటు వాళ్ళు కూడా ధర్నాల్లో ఉన్నారు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పడం జరిగింది. మరి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే పెంచినటువంటి డయట్ ఛార్జెస్ అన్ని కూడా కస్తూర్బా పాఠశాల విద్యార్థులందరూ కూడా అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ తక్షణమే జీవోను సవరించాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే ఆడపిల్లలందరూ కూడా జనరల్ గా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల మీద అనీమియా లాంటివి రాకుండా మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ ఇక్కడ కస్తూర్బా పాఠశాలకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 2015-16లో దాదాపు ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం జూనియర్ కాలేజ్ ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించి జూనియర్ కాలేజ్ కూడా మరి ఇక్కడ జగిత్యాల కస్తూర్బా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు ఇంకొక క్యాంపస్ లో. సో ఇక్కడ మంచి మేనేజ్మెంట్ ఉంది, చక్కగా జరుగుతున్నది. దీన్ని ఇట్లానే కొనసాగించాలి. కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలలు పెట్టారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. దానికి ప్రతిచర్యగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించి మళ్ళీ అది సవరించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నందుకు మేము స్వాగతిస్తూ మరి అట్లానే సవరించుకొని పిల్లల డైట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి ఇంకొక విగ్రహాన్ని మేము సెక్రటరీలో పెట్టినాం. అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గెజెట్ ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం. ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం. జీవోలతోని భయపెట్టలేరు, కేసులతోని భయపెట్టలేరు. తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జగిత్యాల్లో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. గతంలో కాంగ్రెస్ పచ్చిపోటాయిన దాన్ని సంవత్సరాలు వింబడించుకొని బీఆర్ఎస్ మొత్తం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కొంచెం బలోపేతం చేయడానికి ఎట్లాంటి ఇక్కడ నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారు బహుమతి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చుగాక, కానీ ప్రజలు కూడా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారేది తప్ప దేనికోసం కాదని చెప్పి మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ
సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు, కనీసం ఒక చెరువు పూడికతో కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.